బ్రిటిష్ రూలర్స్ ఇండియాని ఒక కాలనీ లాగా మార్చి ఇండియన్ ఎకానమీని వాళ్ళ అడ్వాంటేజ్కి యూస్ చేసుకున్నారు. అలా ఎలా యూస్ చేసుకున్నారు, అసలు ఎందుకు అలా యూస్ చేసుకున్నారు తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో గాయ్స్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జరగడానికి కారణమైన మిగిలిన రీజన్స్ గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో 3 కాజెస్ గురించి చెప్పాను అండ్ ఈ వీడియోలో రిమైనింగ్ కాజెస్ గురించి నేర్చుకుందాం. 4th వచ్చేసి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. అది ఇండియన్స్లో ఆలోచన శక్తిని పెంచింది, ఆ చదువు వారికి జ్ఞానాన్ని కూడా ఇచ్చింది. అలాగే ఇండియన్స్కి ఉన్న బేసిక్ రైట్స్ లైక్ లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ డెమోక్రసీ గురించి ఆలోచించేలా చేసింది. ఇలా ఎడ్యుకేట్ అయిన కొంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ ఆడమ్ స్మిత్, హెర్బర్ట్ స్పెన్సర్, బెంథమ్ వంటి ఫేమస్ రైటర్స్ రాసిన రైటింగ్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు. మన ఇండియన్స్కి పెట్టిన రూల్స్ని బ్రిటిషర్స్ మాత్రం ఫాలో అవ్వట్లేదు. సో ఇలా ఈ 2 రకాల ప్రవర్తనలని చూసి బ్రిటిషర్స్ పైన కోపం ఇంకా పెరిగింది మన ఇండియన్స్. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ పీపుల్ వాళ్ళ రైట్స్ కోసం క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇలా వాళ్ళు సెల్ఫ్ రూల్ అనేది కోరడం వల్ల నేషనల్ మూవ్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ లా మారింది. 5th వన్ వచ్చేసి ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. బ్రిటిష్ రూలర్స్ ఇండియాని ఒక కాలనీ లాగా మార్చి ఇండియన్ ఎకానమీని వాళ్ళ అడ్వాంటేజ్కి యూస్ చేసుకున్నారు. మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే రా మెటీరియల్స్ని చీప్ రేట్కి పర్చేస్ చేసి ఆ బ్రిటిష్ రూలర్స్ వాటిని ఇంగ్లాండ్కి పంపించారు, బికాస్ అక్కడ ఉన్న వాళ్ళ ఇండస్ట్రీస్ని రన్ చేయడానికి. అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఫినిష్డ్ గూడ్స్ని మన ఇండియాలో అమ్మేవారు. ఇలా ఎందుకు చేశారంటే మన ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి వాళ్ళకి ఎలాంటి కాంపిటీషన్ ఉండకూడదు అని. అండ్ బ్రిటిషర్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ని ఇంపోజ్ చేసేవారు మన ఇండియన్స్ పైన. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ వాళ్ళ ప్రొఫెషన్ని వదిలేసి అగ్రికల్చర్ సైడ్ వెళ్ళేవారు. కొంతమంది సముద్రాలను దాటి పక్క రాష్ట్రాల్లో లేబర్ వర్క్ చేయడానికి కూడా వెళ్ళేవారు. దాదాబాయి నౌరోజీ గారు ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి తన బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ బుక్ నేమ్ వచ్చేసి పావర్టీ అండ్ ద అన్-బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ని డ్రెయిన్ థియరీ అని కూడా అంటాము. ఈ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇండియన్స్ కి కోపం కలిగించింది. 6th వన్ వచ్చేసి ఫెమైన్స్ అండ్ అక్యూట్ పావర్టీ. 19th సెంచరీలో ఇండియా అనేక రకాల ఫెమైన్స్ ని అంటే కరువుని ఫేస్ చేసింది. పర్టికులర్గా 1873, 1875, 1877, 1895 ఈ ఇయర్స్లో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆకలికి తట్టుకోలేక చనిపోయేవారు. ఈ ఇన్సిడెంట్ చాలా కోల్పోయేలా చేసింది మన ఇండియన్ సొసైటీ. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అప్పుడున్న గవర్నమెంట్ ఫోర్స్ఫుల్గా ట్యాక్స్ని కలెక్ట్ చేసింది. ఇది ఇండియన్స్లో పట్టరాని కోపాన్ని పెంచింది. అండ్ తర్వాత వాళ్ళు బ్రిటిష్ రూల్ని అపోజ్ చేసి వాలంటరీగా వెళ్ళి నేషనల్ మూవ్మెంట్లో జాయిన్ అయ్యేలా చేసింది. 7th వన్ వచ్చేసి ప్రెస్. ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా మంది న్యూస్ ఏజెన్సీస్ ఇండియన్స్లో నేషనలిజం అనే ఫీలింగ్ని కలిగించింది. వాటిలో అమృత్ బజార్ పత్రిక, కేసరి, ప్యాట్రియాట్, ద హిందూ, నవజీవన్, ఆంధ్ర పత్రిక ఇలాంటి ఫేమస్ న్యూస్ ఏజెన్సీస్ న్యూస్ రిపోర్టర్స్ చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేశారు. వీటి వల్ల న్యూస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది అండ్ దానివల్ల చాలా హెల్ప్ అయింది. అండ్ అంతేకాకుండా చాలా మంది ఎమినెంట్ లీడర్స్ లైక్ మోతీలాల్ నెహ్రూ, సురేంద్రనాథ్ బెనర్జీ, బాల గంగాధర్ తిలక్, ఎంకే గాంధీ అండ్ ఇంకా చాలా మంది
ఈ లీడర్స్ అందరూ కూడా నేషనలిజం అండ్ ప్యాట్రియాటిజం అనే ఫీలింగ్ని కలిగించారు. అండ్ ఈ ఫీలింగ్ని మన ఇండియా మొత్తానికి మీడియా ద్వారా స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రెస్ అనే ఒక మీడియం కూడా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ జరగడానికి ఒక రీజన్ లాగా మారింది. 8th వన్ వచ్చేసి రిప్రెసివ్ రూల్. ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ సిటిజన్స్ ని రిప్రెస్ చేయడం స్టార్ట్ చేసింది విత్ డ్రాకోనియన్ రూల్స్. ఈ యాక్ట్స్ అన్ని అనవసరమైన రెస్ట్రిక్షన్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పైన అనవసరమైన రెస్ట్రిక్షన్స్ ని పెట్టాయి. అన్నిటికన్నా క్రూరమైన రిప్రెసివ్ యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఏంటి అంటే రౌలట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏ పర్సన్ ని అయినా వితౌట్ ఎనీ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. దీన్ని ఇండియన్స్ అపోజ్ చేశారు కూడా అండ్ ప్రొటెస్ట్ కూడా చేశారు దీనికి అగెయిన్స్ట్ గా. కానీ బ్రిటిషర్స్ ఇండియన్స్ ని సప్రెస్ చేసింది. సో ఇది కూడా ఒక రీజన్ లా మారింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రేషియల్ డిస్క్రిమినేషన్. బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్స్ ని డిస్క్రిమినేట్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. ఎలాంటి విషయాల్లో అంటే జ్యుడిషియల్ ట్రయల్స్ లో ఇంకా సివిల్ సర్వీసెస్ లో. నేషనల్ మూవ్మెంట్ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఇండియన్స్ మాకు ఈక్వాలిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంటరింగ్ సివిల్ సర్వీసెస్ అని డిమాండ్ చేశారు. అంటే కోర్టు విషయాలలో కానీ సివిల్ సర్వీసెస్లో కానీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ మాకు కూడా పూర్తి హక్కు ఉండాలి అని డిమాండ్ చేస్తూనే వాళ్ళు ఈ నేషనల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిటిషర్స్ డిస్క్రిమినేషన్కి 1885లో జరిగిన ఆల్బర్ట్ కాంట్రవర్సీ ఒక ఎవిడెంట్ అయింది. 1919 యాక్ట్ ద్వారా డయార్కీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయ్యింది. బ్రిటిషర్స్ వాళ్ళ రూలింగ్ ని కంటిన్యూ చేయడానికి ఒక ఫాల్స్ థియరీని చూపించింది, సచ్ యాజ్ థియరీ ఆఫ్ వైట్ మెన్స్ బర్డెన్, ద స్టోరీ ఆఫ్ ప్రావిడెన్షియల్ రూల్. సో ఇలా డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్ ని ఇండియన్స్ పైన చూపించడం వల్ల ఇండియన్స్ కి కోపం మరింత పెరిగింది. సో ఇది కూడా నేషనల్ మూవ్మెంట్ కి రీజన్ గా నిలిచింది. వీటితో పాటు ఇంకా నెంబర్ ఆఫ్ అదర్ ఈవెంట్స్ నేషనలిజం అనే దాని గ్రోత్ అవ్వడానికి రీజన్ అయ్యింది. పర్టికులర్గా కంట్రీస్ లైక్ ఇటలీ, జపాన్, చైనా, జర్మనీ, ఈజిప్ట్, టర్కీ అండ్ ఐర్లాండ్, ఈ అన్ని కంట్రీస్లో ఫ్రీడమ్ కోసం రెవల్యూషనరీ స్ట్రగుల్స్ కూడా ఈ మూమెంట్ గ్రోత్ లా మారింది. సో ఇవి ఇండియన్ నేషనల్ మూమెంట్ జరగడానికి గల రీజన్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఎమర్జెన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలా స్థాపించబడింది, ఎలా ఒరిజినేట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఏమేం జరిగాయి అనే దాని గురించి నేర్చుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ లెసన్ని పూర్తిగా నేర్చుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే లెసన్స్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.